హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. ఈరోజైతే నేను గోంగూర పచ్చడి చేశాను. నేను గోంగూర పచ్చడి చేస్తే మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారు. మాకైతే అసలు గోంగూర చాలా తక్కువ దొరుకుతుంది. ఇక్కడైతే దొరికినప్పుడే మనం తెచ్చుకుని పచ్చడి చేసేసుకోవాలి. నేనైతే ఎక్కువ గోంగూర అయితే పచ్చడే చేస్తాను మా ఇంట్లో అయితే. నేను ఉల్లిపాయలు వేసి గోంగూర పచ్చడి చేస్తాను. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో మీకు చూపిస్తారండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ మనం కొంచెం వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నేను తీసుకున్న గోంగూర అయితే 2 కట్టలకు సరిపడగా 25 నుంచి 30 ఎండుమిరపకాయలు తీసుకున్నా. కారం ఉండే ఎండుమిరపకాయలు ఉంటాయి కాబట్టి చూసుకుని వేసుకోవాలి మనమైతే. ఈ మిరపకాయలు మనం ముందు వేసిన ఆవాలు, జీలకర్ర అవన్నీ కొంచెం వేగిన తర్వాత లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం నువ్వులు యాడ్ చేసుకోవాలి 1 స్పూను. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కూడా మనం ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ పక్కకి గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. అదే గిన్నెలో నేను ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర 2 కట్టలు కడుగు శుభ్రం చేసి వేయించుకుంటున్నా. ఇక్కడ మళ్ళీ అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసి నేను కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర యాడ్ చేశాను. ఈ గోంగూర మనం ప్యాన్లో వేయగానే బాగా వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మనం ఈ గోంగూరను వేయించుకోవాలి. చూసారా, ఈ వాటర్ అంతా మనకి ఆవిరైపోవాలి. అప్పటి వరకు వేయించాలి. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ఇంకా 4-5 ఎల్లుల్లిపాయ రేకలు, రుచికి తగినంతగా ఉప్పు యాడ్ చేసుకుని ఇది మనం ముందు ఎండుమిరకాయలను మిక్సీ చేసుకోవాలి. ఇది మిక్సీ చేసుకున్నాక ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూర కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ గోంగూర అయితే 2 సార్లుగా మనం మిక్సీ చేసుకోవాలి. నాదైతే ఒక్కసారే సరిపోతుందని ఒక్కసారే మొత్తం వేసి నేను మిక్సీ చేశాను. మొత్తం అంతా మనం మిక్సీ చేసిన తర్వాత ఇలా వస్తుంది. బాగా మెత్తగా చేసుకోకుండా బరకగా చేసుకుంటే మనకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇదైతే నేను అంతా మిక్సీ గిన్నెలోది మనం ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు మిక్సీ చేసుకోవచ్చు. మిక్సీలో మనం చట్నీ చేస్తున్నప్పుడే అందులో వేసి ఒక తిప్పొచ్చు. తర్వాత మనం తాలింపు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయ రేకలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసి తాలింపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో ఈ తాలింపు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి గరిటెతో తిప్పుకొని మనకి ఉప్పు సరిపోయిందో లేదో ఇక్కడ చూసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఒకవేళ మీకు కారం సరిపోకపోయినా కారం మళ్ళీ ఎండుమిర్చి కొంచెం వేయించుకుని ఇందులో యాడ్ చేసుకున్నా మనకు సరిపోతుంది. చూసారా, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. గోంగూర పచ్చడి ఇప్పుడు మనం రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.